మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. డిజిటల్ అరెస్టు ముసుగులో కొంతమందిని మోసం చేసినటువంటి సైబర్ నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. తిరుపతిలో ఉన్నటువంటి ఎస్పీ కార్యాలయంలో కొద్దిసేపటి క్రితమే ఆ వివరాలు కూడా వెల్లడించారు. తిరుపతి వెస్ట్ పోలీసులు సమయుక్తంగా ఈ ఒక్క ప్రాపర్టీని అయితే మాత్రం పూర్తి స్థాయిలో రికవరీ చేసినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడే సాంకేతికతంగా ఉపయోగించినటువంటి విధంగా దాదాపు ఒక వృద్ధ మహిళ నుంచి ఏదైతే డబ్బు కాజేసినటువంటి సైబర్ నేరగాళ్ళకి సంబంధించినటువంటి వివరాలు కూడా వెల్లడించారు. అంటే గోల్డ్తో పాటు వాళ్ళు సెల్ ఫోన్లు, అదే రకంగానే మనం చూస్తున్నటువంటి రూటర్స్, అంటే సెల్ ఫోన్కి సంబంధించినటువంటి రూటర్స్, సో వీటన్నిటిని ఉపయోగించి క్రైమ్ అనేది చేసినట్టయితే గుర్తించారు. అయితే 6 ముద్దాయిలను ఇప్పటివరకే అరెస్ట్ చేసి దాదాపు 32.5 లక్షల నగదులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దాంతోపాటు కూడా 141 గ్రాముల బంగారము, అదే రకంగానే 8 సెల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్స్, ఒక సిమ్ మాడ్యూల్, 8 రూటర్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవన్నీ కూడా రూటర్సే, అంటే వీటిని ఉపయోగించే కంప్లీట్గా ఈ ఒక్క ఫ్రాడ్ అనేది చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఒక్క తిరుపతికి సంబంధించినటువంటి 65 సంవత్సరాల ఒక మహిళకు సంబంధించి ఆమెకి కాల్ చేసి, అంటే వాట్సాప్ కానీ లేదంటే ఫేస్బుక్ ద్వారా కాల్ చేసి 200 కోట్లు మనీ లాండరింగ్ కేసులో మీరు ముద్దాయిగా ఉన్నారు, మీ పేరు మీద అకౌంట్లు ఉన్నాయి, మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు, అయితే మీ లావాదేవీలు జరుపుతున్నట్టయితే మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి, సో కంప్లీట్గా మీరు కొన్ని అకౌంట్లకి అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తే సో ఆ రకంగా మనీ లాండరింగ్ జరిగిందా లేదా అని మేము నిర్ధారించుకొని మళ్ళీ తిరిగి మీ అమౌంట్ను తిరిగి ఇచ్చేస్తామని చెప్పి కూడా సైబర్ నేరగాళ్ళు ఆ మహిళని భయభ్రాంతులకు గురి చేశారు. ఆ మహిళ ఒక్కసారిగా భయపడిపోయి దాదాపు కొంత అమౌంట్ అనేది వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. 2.5 కోట్ల నగదును వివిధ అకౌంట్లలో జమ చేయడం జరిగింది. అయితే ఆ తర్వాత వాళ్ళు ఎప్పటికీ స్పందించకపోవడము, అయితే ఈ యొక్క ఫ్రాడ్ జరిగిందని చెప్పి తెలుసుకొని తర్వాత తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అయితే చేసింది. సో అప్పటి నుంచి కూడా పోలీసులు దీనిపైన కూపీలాగే ప్రయత్నం అయితే చేశారు. కంప్లీట్గా వాళ్ళని అరెస్ట్ చేసి ఇప్పుడు ఏదైతే మీడియా ముందు ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరూ కూడా విశాఖపట్నం సంబంధించినటువంటి గణేష్, అదే రకంగానే రవికుమారు, జగదీషు, సంతోష్, అమర్ ఆనంద్ అనేటువంటి వ్యక్తి, అదే రకంగానే వాసుదేవన్, వీరు 6 కూడా ఈ క్రైమ్ చేసినట్టయితే స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే సైబర్ క్రైమ్కి సంబంధించి అనేక సందర్భాల్లో చెప్తూ వస్తూనే ఉన్నారు. కాకపోతే వీళ్ళ లింక్స్కి సంబంధించి కంబోడియాలో ఉన్నటువంటి ఒక టీంతో వీళ్ళు జతకట్టి ఈ ఒక్క ఫ్రాడ్ చేసినట్టయితే తెలుస్తుంది. అయితే మొదటగా ఈ ఒక్క క్రైమ్ చేయడానికి కంప్లీట్గా కంబోడియాలో ఉన్నటువంటి ఒక టీంను ఆశ్రయించారు. అయితే ఆ టీం ద్వారా వీళ్ళు క్రైమ్ చేయడానికి సిద్ధపడ్డారు. అయితే వాళ్ళ ఉన్నటువంటి కనెక్టింగ్ కావచ్చు, అంటే నెట్వర్క్ అంతా ఉపయోగించి వాళ్ళు చేసినటువంటి విధానాన్ని వీళ్ళు అనుసరించి ఈ ఒక్క ఎక్విప్మెంట్తో ఆ మహిళని ఫ్రాడ్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారు. చూస్తున్నాం ఎంత సాంకేతికతను ఉపయోగించి ఈ రకంగా సైబర్ క్రైమ్కి పాల్పడుతున్నారో మనం స్పష్టంగా అర్థమవుతోంది. వీటన్నిటిని కూడా రికవరీ చేసినటువంటి నేపథ్యంలోనే 6 ముద్దాయిల్ని అరెస్ట్ చేసి ఇప్పటికే మీడియా ముందు ప్రవేశపెట్టారు. అయితే వీళ్ళకి కంబోడియాలో ఉన్నటువంటి కొంతమంది టీంతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి సో వారిని కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు సమాయత్తమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే బాధితులు కూడా చాలామంది నమ్మి, అంటే మేము కేంద్ర దర్యాప్తు సంస్థ నుంచి ఫోన్ చేస్తున్నాము, మీరు మనీ లాండర్కి పాల్పడుతున్నారు, అదే రకంగానే మీరు కొన్ని ఐటీకి సంబంధించినటువంటి వ్యవహారాల్లో తప్పుడు నివేదికలు ఇచ్చారు అనేటువంటి ఒక ఫోన్ కాల్ వెళ్ళడము, వాళ్ళు పూర్తిగా భయభ్రాంతులకు గురి కావడము, సో ఆ రకంగా వాళ్ళ దగ్గర నుంచి కొంత అమౌంట్ని వివిధ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడము, ఆ తర్వాత వాళ్ళు కంప్లీట్గా దుకాణం మూసేసి వెళ్ళిపోవడం. సో ఇవన్నీ కూడా సర్వసాధారణంగా జరుగుతోంది కాబట్టి సో దానిపైన ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. ఒకవేళ అలాంటి ఇన్ఫర్మేషన్స్ కానీ లేదంటే బెదిరింపు కాల్స్ ఎవరన్నా చేస్తే ఖచ్చితంగా పోలీసుల్ని ఆశ్రయించాలని చెప్పి కూడా చెప్తూనే ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది బాధితులు ఈ రకంగా మోసపోతూనే ఉన్నారు. వాళ్ళు చూస్తున్నాం, వచ్చినటువంటి నగదు దాదాపు 2.5 కోట్లకు సంబంధించినటువంటి నగదును ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, కొంత నగదుని రికవర్ చేశారు, కొంత నగదును
వివిధ అకౌంట్లో ఉన్నటువంటి విధంగా పోలీసులు అయితే గుర్తించారు. సో వీటన్నిటిపైన ఒక స్పెషల్ టీం అయితే ఇన్ని రోజుల పాటు పనిచేసి ఎట్టకేలకు వాళ్ళని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. చాలామంది బాధితులు కూడా ఒకటే చెప్తున్నారు, కంప్లీట్గా మేము వాళ్ళు బెదిరించేటువంటి తీరు కావచ్చు, అంటే వాళ్ళు చెప్పేటువంటి విధానము చూసి మేము మోసపోతున్నాము. సో ఈ రకంగా మమ్మల్ని మోసం చేసి డబ్బులు తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్తున్నారు. కాకపోతే పోలీసులు మాత్రం ఒకటే చెప్తున్నారు, ఖచ్చితంగా అలాంటివి ఏవి నమ్మద్దు, ఖచ్చితంగా బ్యాంకుకి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి కన్సల్ట్ అధికారులను కానీ సంప్రదించి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతనే ఏదైనా కూడా ప్రొసీడ్ అవ్వండి అని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే లోన్ యాప్స్ అని కావచ్చు, లేకపోతే ఏదైతే ఇన్స్టాల్మెంట్లో మీరు ఈఎంఐ కట్టలేదు, ఖచ్చితంగా దానిపైన సైబర్ క్రైమ్ కేసు అయితే నమోదు చేస్తామని చెప్పి, లేకపోతే ఈ ఒక్క కొన్ని ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే ట్రేడ్ మార్కెట్కి సంబంధించి, సో వీటన్నిటిపైన కూడా కొంత ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి దానిపైన ఖచ్చితంగా ఒక ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతోంది. ఖచ్చితంగా బాధితులు ఎవరు కూడా మోసపోవద్దు, ఈ ఒక్క వ్యవహారం ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళపైన పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పి కూడా తిరుపతి నుంచి పోలీసులు అయితే మాత్రం బాధితులకి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.